హాయ్ మై డియర్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? చూస్తేనే ఎమ్మీగా నోరు ఊరిపోతుంది కదా. ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతుంది. చాలా సింపుల్ వే, చాలా సింపుల్గా ఉంటుంది కూడా. ఒకటే ఉల్లిపాయ కోసుకొని శుభ్రంగా దాన్ని డీప్ ఫ్రై చేసేసి బాగా గోల్డెన్ కలర్. అసలు ఈ చికెన్ అయితే మా తాతయ్య చాలా రోజులు అయిన తెచ్చి ఎవరు తినక మేము ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేసాం దీన్ని. శుభ్రంగా దాన్ని బాగా ఉల్లిపాయలు వేపేసుకొని మేమైతే టీ తాగుతాం. టీ పిచ్చోళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. మాకు టీ లేకపోతే తెల్లారవదు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడైతే టీ అయితే మానేసాను గాయస్. నేను టీ అయితే తాగలేదు. టీ కాఫీ అన్నీ మానేసాను. అవి మానేయడం వల్లే మనం వెయిట్ లాస్ అయితే అయ్యాము. ఆల్మోస్ట్ అయితే అసలు టీ కాఫీ చాలా మట్టుకి పీసీఓడి ఉన్న వాళ్ళు మానేయడమే మంచిది నన్ను అడిగితే. పాలు గట్టి ఏం తాగకుండా వెయిట్ లాస్ అవ్వాలంటే కొంచెం ఇవన్నీ మానేస్తే చాలా బెటర్. ఇంకేముంది, చికెన్ నీట్గా కడిగేసుకొని వేసేసి యాజ్ యూజువల్ ఉప్పు కారం ఉప్పు పసుపు అన్న మా అమ్మమ్మ నూరిన మసాలా పెట్టేసుకొని దాన్ని బాగా అసలు కలిపేసి అటు ఇటు ఫుల్గా నీట్గా తిప్పేసి మా నల్లట మూకిట్లో, అసలు ఈ మూకిట్లో కర్రీ వండితేనే టేస్ట్ అదిరిపోద్దండి. ఎందుకో పాత అయితేనే బాగుంటుంది. మన కొత్త ఎన్ని తెచ్చినా కూడా అసలు ఏంటో బాగోదు. నాకు ఎందుకు ఈ మూకిట్లో వండితేనే, అది దట్టు మా అమ్మమ్మ వండితేనే నాకు ఇష్టం. నేను సాటిస్ఫాక్షన్, నేను వండుకున్నా నేను తిన్నాను. మా అమ్మమ్మ వండితేనే నేను సాటిస్ఫాక్షన్గా ఫుల్ ఫిజిట్ అంటారు, కడుపు నిండగా తింటారంటారు కదా, అలా నేను తింటా. సో బాగా మిక్సింగ్ చేసేసుకొని కలిపేసి అసలు ఆ రోజు కూర వచ్చింది బయటికి స్మెల్ అద్దరిపోయింది. ఇంకా బాగా మిక్స్ అయితే చేసేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టేసుకున్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ వాటర్లోనే ఉడికిపోద్ది, మనం దీన్ని ఏం చేయక్కర్లేదు. నాకైతే బోన్స్ అయితే ఇష్టమని మా తాతయ్య బోన్సే కొట్టిస్తారు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం వాటర్లోనే ఆ చికెన్ వదిలిన వాటర్లోనే ఉడకబెట్టేసుకోవాలి. ఇంకా ఆ రోజైతే పప్పు వండారు. పప్పులో అన్ని ఆకుకూరలు మిక్సింగ్ వేసేసారు దాంట్లో. కానీ అది చాలా బాగుంది. ఇలా కూడా వండుకోవచ్చేమో అనిపించింది నాకైతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ కొంచెమే వండింది అమ్మమ్మ. సో ఎక్కువైతే వండొద్దని చెప్పాను, ఎందుకంటే ఈవినింగ్కి పప్పు ఉన్న ఆమ్లెట్లు వేసుకొని తినేయచ్చు అని చెప్పేసి. నిజంగా చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది. కంపల్సరీ ట్రై చేయండి నా వీడియోస్. కారం అయితే చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా బాగోదు, అలా అని తక్కువ వేసుకున్న అసలు బాగోదు. మీ టేస్ట్ ప్రకారం చూసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ ముక్కట్లోనే మేము ఎందుకు వండుతున్నామంటే నాకు ఈ ముక్కట్లో వండితేనే టేస్ట్ ఇష్టం. సో దీనికోసం అయితే కామెంట్ అయితే చేయకండి, ఎవరిష్టమో వాళ్ళది కదా. మీకు కర్రీ ప్రకారమే చూడండి. కర్రీ నా వీడియో ఓపెన్ చేసి ఎందుకు చూడాలని అంటున్నానంటే, ఇది మా అమ్మమ్మ చేసింది కాబట్టి పెద్దవాళ్ళు చేసిన కొంచెం డిఫరెంట్ టేస్టెస్ వస్తాయి. సో మీకు నచ్చితే ట్రై చేస్తారని చెప్పేసి నేనైతే అసలు వీడియో తీయడం అసలు అవ్వట్లేదండి బాబు, మా పుట్టోళ్ళ వల్ల. కాకపోతే తప్పదు, ఆపకూడదు, ఛానల్ అయినా ఎలాగైనా గ్రోత్ చేయాలని చెప్పేసి చూస్తున్నా. అవితే ఓకే, అవ్వకపోతే ఏం చేయలేము. ఇంకా కారం వేసుకున్నాక వాటర్ చాలా తక్కువ వేయాలంట, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఉడికిపోయింది కాబట్టి ఇంకెక్కువ వాటర్ వేస్తే బాగోదు. చూసారా అక్కడ ఆ చివరిది మేము గరం మసాలా అండ్ ఆ చివరిది చికెన్ మసాలా అయితే వాడాము దీంట్లో. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వాడండి. మేమైతే ఎక్కువ ఇదే వాడుతున్నాం. ఆల్రెడీ మా వీడియోస్లో అన్నీ ఇదే ఉంటుంది, ఆ చివరిదే టేస్ట్ బాగుంటుంది ఆ చివరిది. సో ఇంకేముంది, ఫైనల్గా కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని దాన్ని బాగా తిప్పేసుకొని, ట్విస్ట్ ఇక్కడే ఉంది. ట్విస్ట్ ఏంటంటే దాన్ని బాగా సిమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. చూసారా మేము ఎంత అలా చేస్తున్నాము. వాటర్ అసలు అంతా ఇంకిపోవాలి, ఫ్రై కింద కొంచెం బ్లాక్ కలర్ కింద రావాలి. అలా అయితేనే మన పప్పులోకి మస్తు కాంబినేషను, సూపర్ ఉంటుంది. ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇంకా మా పక్కింటి ఆంటీ అయితే పొట్లకాయ అండ్ నూపప్పు కర్రీ అయితే వండారంట. నేను వెళ్ళేటప్పటికి తాలింపు పెట్టేసరి యాక్చువల్గా ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ అవ్వలేదు. ఇంకా నూపప్పు అయితే కావాల్సినంత నూపప్పు ఒక 2 ఎనిమిరకాయలు వేపేసి మిక్సీ పట్టేసి దాంట్లో కలిపేయడమే. పొట్లకాయ కూడా ఏమీ పెద్ద ప్రాసెస్ కాదు, ముక్కల కింద కోసేసుకొని తాలింపులు ఉంటాయి కదా, మనం తాలింపులు వేసేసుకొని ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టేసుకొని అది బాగా మగ్గిపోయాక వాటర్ అంతా ఇంకిపోయాక ఈ పొడి తీసుకెళ్ళి దాంట్లో మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే టేస్ట్ బాగుంటుందంట. బట్ నేనైతే నూపప్పు కర్రీ అయితే తినండి. రేపు ఇది మాకు మా పక్కింటి ఆంటీ పొట్లకే ఇచ్చారు. నేనైతే పెరుగుతోటి అమ్మమ్మని చేయమన్నాను. ఒకవేళ వీలుంటే ఆ రెసిపీ అయితే మీకు షూట్ చేసి పెడతాను టైం కుదిరితే. ఇంకా ఫైనల్గా అయితే ఆంటీ మొత్తం వేసేసరి టేస్ట్ అయితే చాలా బాగుందంటే మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి గైస్, అస్సలు మిస్ అవ్వద్దు. ఇలా నూపప్పు అయితే చాలా బలం. మా ఆంటీ అదే అన్నారు, నువ్వు తినాలి, ఆడపిల్లలు గట్టిగా తినాలి.
నాకు అసలు నువ్వు పప్పు చూస్తాను పరిగెత్తేస్తాను. అది తిన్నాను. ఎప్పుడు తిన్నానంటే నేను డైట్ చేసినప్పుడు. ఇవన్నీ డైట్ చేసినప్పుడు చూసారా ఫ్రై ఎంత బాగుంది ఎమ్మీగా. కంపల్సరీ ట్రై చేయండి. బాయ్ బాయ్. ఇంకే